JCI Recruitment 2024, Jute Corporation of India Limited Recruitment 2024. So JCI lo recruitment notification andi. So this notification publishing date వచ్చేసి 10 September 2024. So this video is categorized as job updates in Telugu, job vacancy 2024, latest government job notification. So ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో. దాంట్లో ఫస్ట్గా అకౌంటెంట్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 23 వేకెన్సీస్ ఉన్నాయి. 23 వేకెన్సీస్లో ఎస్సీ కేటగిరీ 4 వేకెన్సీస్, ఎస్టీ 2, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఎంకమ్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బీకామ్ లేదా బీకామ్ విత్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంకమ్ వచ్చేసి అకౌంటెన్సీ రిలేటెడ్ ఫీల్డ్లో ఉండాలి, ఆడిటింగ్ ఫీల్డ్లో. అండ్ అపరేజ్ క్రైటీరియా ఈ పర్టికులర్ వేకెన్సీస్ అన్నిటికీ 30 years అనేది అపరేజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్, పే స్కేల్ వచ్చేసి 21,500 to 86,000 రూపీస్ వరకు ఉంటుంది. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ గ్రాడ్యుయేట్, ఇంకా మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి, ఇంకా టైపింగ్ స్పీడ్ కూడా మీకు 40 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలి. అండ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీద మీకు అవగాహన ఉండాలి. సో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి టోటల్ వేకెన్సీ వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ 2, ఓబీసీ 6 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 2, అన్రిజర్వ్డ్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఇన్స్పెక్టర్ అండి, 21,500 to 86,500 ఉంటుంది. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీరు 12th pass or equivalent 3 years of experience in purchase, sale of raw jute or its grading or assorting, baling, storage, transportation. సో మీకు 12th pass అయ్యాక మీకు 3 years of experience ఉంటే మీరు జూనియర్ ఇన్స్పెక్టర్గా మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 42 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 7 వేకెన్సీస్, ఎస్టీ 4, ఓబీసీ 10, ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ వేకెన్సీస్కి అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి. 30 years ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ కేటగిరీ వరకు 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ 33 years వరకు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 35 years అండి. పీడబ్ల్యూడీ కేటగిరీ అండ్ రిజర్వ్డ్ అయితే 40 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 45 అండ్ పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 43, ఎక్స్ సర్వీస్ మెన్. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంతకుముందు చూసినట్టుగా ఏజ్ రిలాక్సేషన్ ఇంటర్నల్ ఎంప్లాయీస్కి కూడా 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ కంప్లీటెడ్ 5 or more years ఆఫ్ సర్వీస్, వారికి రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 5 years ఆఫ్, ఒకవేళ ఇంటర్నల్ క్యాండిడేట్స్ అయితే వారికి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా అకౌంటెంట్ వేకెన్సీస్కి సెలక్షన్ ప్రొసీజర్ కంప్యూటర్ వెరిఫికేషన్ సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1లో. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మాత్రమే. సో నో ఇంటర్వ్యూ అండి అకౌంటెంట్ వేకెన్సీస్కి. క్వాలిఫైయింగ్ పారామీటర్స్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ అని మీకు రావాల్సి ఉంటుంది. బట్ డిపెండింగ్ అపాన్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ 1లో. దాంట్లో స్టేజ్ 1లోనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయాక టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే టాప్ ఉంటారో వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారిని ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా ఇండెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ టైపింగ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. టైపింగ్ టెస్ట్ వచ్చేసి 40 words per minute ఉంటుంది ఇంగ్లీష్, అండ్ 35 words per minute పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారికి. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ జూనియర్ ఇన్స్పెక్టర్. సో జూనియర్ ఇన్స్పెక్టర్ కూడా సేమ్ ఈజ్ ద కేస్. ఫస్ట్గా స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్టేజ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత స్టేజ్ 3లో ట్రేడ్ టెస్ట్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మినిమం మీకు 60% ఆఫ్ మార్క్స్ రావాలి ట్రేడ్ టెస్ట్లో. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, లేదా jutecorp.inకి వెళ్ళేసి మీరు రిక్రూట్మెంట్ ట్యాబ్ ఓపెన్ చేసి మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. మన ఛానల్లో రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది, వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి ఆ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జస్ట్ క్లిక్ చేసి థంబ్నెయిల్ చూడండి. ఒకవేళ మీకు ఏదైనా కొత్త జాబ్ అనిపిస్తే వీడియో చూడండి. అండ్ ఒకవేళ ఈ జాబ్ మీకు ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ సర్కిల్లో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే మీరు ఇంకా 12th class పాస్ అయిన తర్వాత కూడా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే పర్చేస్ టు డిపార్ట్మెంట్లో వారు కూడా ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే
ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళు అప్లై చేసేసుకొని తర్వాత వాళ్ళు మాకు కాంపిటీషన్ అవుతారు అట్లా ఇప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫేట్ అండ్ ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే వస్తుంది అండ్ హార్డ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ పెయిడ్. సో ఎవరు అప్లై చేయగానే వారు కాంపిటీషన్ అనుకోవద్దు. బట్ అవుట్ ఆఫ్ ది స్టేట్ ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే అవుట్ ఆఫ్ ది స్టేట్ కొన్ని మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. మన స్టేట్లో కాకుండా అవుట్ ఆఫ్ ది స్టేట్ ఎగ్జామ్స్ ఉంటే మాత్రం మీరు వెళ్తే అక్కడికి సపోజ్ ఢిల్లీ అనుకోండి, చెన్నై, బెంగళూరు అలాంటి ఎగ్జామ్స్కి మాత్రం కాంపిటీషన్ అనేది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అట్లాంటి ఎగ్జామ్స్కి కాంపిటీషన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి షేర్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేస్తే మీకు జనరల్ కేటగిరీ వారికి 250 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. కంప్యూటర్ ఎగ్జామినేషన్ వెన్యూ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అట్ మేజర్ జూట్ గ్రోయింగ్ స్టేట్ క్యాపిటల్స్ అండ్ సిటీస్ ఆఫ్ ఇండియా. క్యాండిడేట్ మే ఆప్ట్ 3 centers విత్ ద ప్రిఫరెన్స్. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ టోటల్గా ఇప్పుడు CBT దాంట్లో ఫస్ట్గా 120 minutes ఉంటుంది, 2 hours ఎగ్జామినేషన్. దాంట్లో 100 marksకి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి ఎక్స్ట్రా 40 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి CBT 100 questions ఇస్తారు, 100 questions 100 marks and each question carry 1 mark and no marks will be awarded for unattempted questions. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి టైపింగ్ టెస్ట్ అనేది ఆ రోజే ఉంటుంది CBT అయిపోయాక. సో ఇది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 30/9/2024 అంటే సెప్టెంబర్ 30 is the last date to apply. అండ్ డేట్ ఆఫ్ కమెన్సింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10/9/2024 అంటే 10th September నుంచి 30 September లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అఫీషియల్ నెంబర్ ఇంకా అఫీషియల్ ఈమెయిల్ ID కూడా ఇచ్చారు. ఏదైనా క్వైరీ ఉంటే మీరు ఈమెయిల్కి చేయొచ్చు లేదా 9:30 AM to 5:30 వరకు ఈ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి మీరు చేయొచ్చు, కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ టు అప్లై 30/9/2024. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఆల్ ది బెస్ట్.